తిరుమల కొండపై మరోసారి అపచారం జరిగింది. పాప వినాశనం రోడ్లోని పురోహిత సంఘం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో ఓ వ్యక్తి నమాజ్ చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సీసీ కెమెరాలకి ఎదురుగానే నమాజ్ చేస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంపై విమర్శలొస్తున్నాయి. ఈ ఘటనపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. తిరుమల హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమల శ్రీవారి ఆలయానికి ప్రత్యేక ఆగమ శాస్త్ర నిబంధనలు, సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. తిరుమల ఆలయ ప్రాంగణం తిరుమల కొండపై ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థనలు చేయడం పూర్తిగా నిషేధం. అలాగే అన్య మతాలకు చెందిన వారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటే డిక్లరేషన్ తప్పనిసరి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై తమకు నమ్మకం ఉందంటూ డిక్లరేషన్ సమర్పించి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే అలాంటి నియమ నిబంధనలు అమలయ్యే తిరుమలలో ఓ వ్యక్తి నమాజ్ చేయటం కలకలం రేపుతోంది. అసలు ఆలయ పవిత్రతను, సంప్రదాయాలను కాపాడడం టీటీడీ ప్రధాన బాధ్యత. ఈ ఘటనతో మరోసారి భద్రతా సిబ్బంది నిర్లక్ష్య వైఖరి బయటపడిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తిరుమల ఆలయంపై డ్రోన్లు తిరగడం, తిరుమల కొండ మీద అన్యమతానికి చెందిన వాహనం హల్చల్ చేయడం, మద్యం సేవించడం, అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అవ్వడం అనేక సంఘటనలు జరిగాయి. ఇటీవల 3 భక్తులు ఏకంగా చెప్పులతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించడం తీవ్ర దుమారం రేపింది. క్యూ లైన్ దాటుకుని ఏకంగా ఆలయ మహాద్వారం వరకు చెప్పులతో వెళ్లారు. ఇలాంటి ఘటనలతో తిరుమల ఆలయ పవిత్రత దెబ్బతినకుండా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఓ ప్రత్యేక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలోనే తెలిపారు. ఇప్పటికైనా ఇటువంటి ఘటనలపై టీటీడీ పాలక మండలి సమీక్షలు నిర్వహించుకుని తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.